వెళ్ళిపోవడం ఏంటమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటే నాకు కూడా ఇంట్లో ఉండడం ఇష్టం లేదు నాన్న. ఏంటను నువ్వు చేస్తున్న పని? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నాన్నని వదిలేసి వెళ్ళిపోకముందే నేను వెళ్ళిపోవడం మంచిదమ్మా. నీకు నా మీద ప్రేమ లేదు కాబట్టి నన్ను మోసం చేశావు. అనాథాశ్రమంలో అయితే అక్కడ నన్ను ఎవరు మోసం చేయరమ్మా. నిజం చెప్పకుండా నువ్వు కూడా నన్ను మోసం చేసావన్నయ్య. మరోసారి మోసపోకూడదని వెళ్ళిపోతున్నాను. తల్లి, నీకు అర్థం కావట్లేదమ్మా. నువ్వు తప్పు చేస్తున్నావమ్మా. నువ్వు అందరికన్నా పెద్దవాడివి. అమ్మా నాన్నలు నన్ను మోసం చేస్తున్నారంటే నువ్వు నాకు చెప్పకపోవడం కూడా తప్పే కదా తాతయ్య. మీరు కూడా నాకు చెప్పకుండా తప్పు చేశారు కదా రవి అంకుల్. నేను ఇక్కడే ఉంటే మీరు చేసినట్టే నేను తప్పులు చేయాల్సి వస్తుంది. నేను తప్పు చేయకుండా ఉండడం కోసమే వెళ్ళిపోతున్నాను. నీకు పెళ్లి చేయాలనుకోవటం తప్పైతే నేను ఇక్కడ ఉండడం కూడా తప్పే అవుతుందన్నా. వెళ్ళొద్దని దయచేసి ఎవ్వరూ చెప్పకండి. మళ్ళీ నేను వస్తానని కూడా ఎదురు చూడకండి. అమ్మాను, నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. నువ్వు లేకుండా నేను ఉండలేనని కూడా నీకు తెలుసు. అయినా కూడా నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనిపిస్తోందమ్మా. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను ఉండాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి నాన్న. నేను మీ అమ్మను తప్ప నా జీవితంలో మరొకరిని ఊహించుకోలేని చెప్పాను కదమ్మా. నువ్వు లేకపోతే నేను బతకలేనమ్మా. అంటే అను చెప్పినట్టు పెళ్లి చేసుకోవటానికి ఆయన ఒప్పుకున్నట్ట? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,